హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కిరణ్ వ్లాగ్స్. నాలాగే మీకు కూడా దొండకాయ అంటే అస్సలు ఇష్టం లేదా? కానీ ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. దొండకాయ మీద మీకు చాలా ప్రేమొచ్చేస్తుంది. సో, రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా చేసుకునేది. వంట రాని వాళ్ళు కూడా తొందరగా చేసి పక్కన పెట్టేయొచ్చు. సో, దానికోసం ఫస్ట్ బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిందనిపించుకుని 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి దాన్ని చక్కగా దోరగా వేయించేసుకోవాలనమాట. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం కొంచెం గ్రేవీ స్టైల్‌లో చేసుకుంటాము. డ్రై గ్రేవీనే. సో, దానికోసం బేస్‌గా మనము కొద్దిగా ఎక్కువే శనగపప్పు, మినపప్పు వాడతాము. మామూలు తిరగమూతకైతే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటాం. కానీ దీనికైతే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేసుకోవాలి. అండ్ మీరు చేసే కర్రీ క్వాంటిటీని బట్టి దీని క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. నేనైతే ఒక హాఫ్ కేజీ దొండకాయలతో చేస్తున్నాను కాబట్టి నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను. తర్వాత అవి దూరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని దాన్ని కూడా ఒక్కసారి నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత 7 నుండి 8 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని నేను దాన్ని వేయించేసుకుంటున్నాను. ఇంకా మీకైతే మంచి అరోమా వచ్చేస్తుంది, మంచి సువాసన వస్తుంది అది వేగుతున్నప్పుడు. సో, అలా అయిన తర్వాత లాస్ట్‌లో మనము కొద్దిగా కరివేపాకు మనం వేసేసుకుంటే ఇంకా కరివేపాకు దాంట్లో కూడా శుభ్రంగా కలిసిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇక్కడ మనము మన పులుపుకు తగినట్టు డ్రైగా ఉండే చింతపండే వేసుకోవాలి. నానబెట్టింది లేదా ఆల్రెడీ నీళ్ళలో ఉంచి మనం ఉడికించింది అలాంటివి కాదు. డ్రైగా ఉండే చింతపండు వేసేసుకోవాలి కొద్దిగా. అది కూడా మీ పులుపు తగ్గట్టు, మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళైతే కొంచెం లైట్‌గా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనమైతే ఈ మొత్తం వేయించేసుకుని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత అదే బాండీలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మనము చేసే ఈ దొండకాయ కూరకి మెయిన్‌గా ఏంటంటే దొండకాయలంతా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కాయగా వేసుకోకూడదు, చీల్చి వేసుకోకూడదు. ఎందుకంటే తొందరగా అయిపోతుంది కర్రీ. సో, ఇప్పుడు ఈ చిన్నగా చేసుకునే దొండకాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకుని దాన్ని ఇలా మనము చేత్తో ఇలా మసులుతూ ఉంటే ఇలా నీళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, దొండకాయలో ఎప్పుడైతే నీరైతే పోయిందో దాంట్లో ఉన్న చిరు వగరు లాంటిది కూడా పోతుంది. అండ్ ఇప్పుడు మనము ఆల్రెడీ మనం నూనె పెట్టేసుకున్నాం కదా బాండీలో. ఇప్పుడు మనం శుభ్రంగా నీళ్ళంతా పిండేసి తీసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. సో, ప్రాసెస్ అయితే సింపులే. కాకపోతే ఏంటంటే టేస్ట్ రావాలి అంటే మనకి చాలామందికి అభిప్రాయం ఉంటుందంటే నూనెలు ఎక్కువ పడాలి అని. కానీ అవసరం లేదు. కొంచెం పేషెన్స్ ఉంటే సరిపోతుందని నా అభిప్రాయం. ఏ కర్రీలో కూడా నేను ఎక్కువ ఆయిల్ వేయను. టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది ఆయిల్ తక్కువ వేస్తే. బట్ ఏంటంటే అది న్యాచురల్‌గానే అది మగ్గిపోతుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దొండకాయ ఉడకడానికి మామూలుగానే టైం పడుతుంది. అండ్ ఇక్కడైతే ఇంకొంచెం టైమే పడుతుంది. నూనె తక్కువ వేసాను కాబట్టి. అండ్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనం గ్రేవీకి రెడీ చేసుకుందాం. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఆ ఉల్లిపాయని అలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. సో, మధ్యలో ఇలా దొండకాయని కదుపుతూ ఉండాలన్నమాట. సో, కలిపి మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఇంతకుముందు ఆల్రెడీ మనము వేయించి పక్కన పెట్టేసుకున్న ఈ పోపు దినుసులన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసేసుకుంటున్నాము. సో, ఇది పూర్తిగా చల్లారాక మాత్రమే చేయాలి ఈ పని. తర్వాత దాన్ని మనం ఇలా గ్రైండర్ చేసుకోవాలి కోర్స్‌గా, మరి మెత్తగా కాకుండా ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకొని ఇలా బరగ్గా పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు మరీ పేస్ట్ అవ్వకుండా కచ్చాపచ్చాగా ఉంటేనే కూరకి టేస్ట్ బాగుంటుంది. సో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మన దొండకాయలు అయితే ఇంకొక 2 నిమిషాల్లో మగ్గిపోతాయి. మళ్ళీ మూత పెట్టేశాను. అండ్ ఇక్కడ మీకు కలర్ చేంజ్‌తోనే తెలిసిపోతుంది ఇవి పూర్తిగా మగ్గిపోయాయి. అండ్ ఇప్పుడు మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ దొండకాయ ముక్కల్లో వేసేస్తున్నాను. అండ్ ఇక్కడ దొండకాయలు అయితే నేను ఫ్రై లాగా చేయట్లేదు. మగ్గినంత వరకు మాత్రమే మగ్గించుకున్నాను. అంటే కలర్ చేంజ్ అయ్యేదాకా. సో, అది కూడా మీడియం ఫ్లేమ్‌లో. అండ్ ఇక్కడ మనం ఈ గ్రేవీ వేసేసిన తర్వాత ఇంకా వాటర్ అది ఏం పోయక్కర్లేదు. ఇది డ్రై గ్రేవీ కర్రీ అనమాట. సో, మనం రైస్‌లోకి తినేది. అండ్ మీకు రోటీస్‌లో కావాలి అంటే కొంచెం పైన క్రీమ్ కానీ లేదా కొంచెం వాటర్ కానీ వేసుకొని గ్రేవీలాగా చేసుకోవచ్చు. కానీ ఇది రైస్‌లోకి అయితే చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ రోటీల్లోకి బాగుంటుంది. కానీ రైస్‌లోకి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ సాల్ట్ మీరు చూసుకొని ఖచ్చితంగా టేస్ట్ చేసే వేయండి. ఎందుకంటే ఆల్రెడీ దొండకాయల్ని మనము సాల్ట్ వేసి ఆ వాటర్ తీసేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి అంతో ఎంతో ఖచ్చితంగా సాల్ట్ అయితే దొండకాయలకి పట్టేసి ఉంటుంది. అండ్ చెక్ చేసుకునే సాల్ట్ వేసుకోండి. అండ్ ఇక్కడ ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈ మసాలా అనేది కొద్దిగా డ్రై అయ్యేదాకా మనము సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. ఇలా మనం తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ ఉండి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి వదిలేస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇందాక మనం మసాలా వేసిన తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అండ్ ఇక్కడ మీరు
ఈ బాండీ అడుగున కనుక మనం చూస్తే ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను నేను. మనం ఇలా వేసినప్పుడు ఇదిగో బాండీ అడుగున ఇలా కనుక అంటుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. సో ఇదనమాట సంగతి. ఇక ఈ కర్రీని మీరు చక్కగా అన్నంలో నెయ్యేసుకొని తినేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.